హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. నిన్నే జాన్, ఎవరిని రమ్మంటున్నావు అని అడిగాడు వెనక నుంచి హక్ చేసుకుని. అమ్మో, టాపిక్ డైవర్ట్ చేయాలి, లేకపోతే ఇంకేమైనా ఉందా? ముందు వైషు రాని, అప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అనుకుంటూ వీరా వైపు తిరిగి, డాన్, నాకు రాత్రంతా నిద్ర లేక కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకా ఆకలి వేస్తోంది, పద వెళ్ళి ఏమైనా తిందాం అని అడిగింది గారాబంగా భుజం చుట్టూ చేతులేసి. అవును కదా, బాగా తిను, ఇంకా రోజు నైట్ నిద్ర ఉండదులే అంటూ బుగ్గ మీద కిస్ చేసి తర్వాత లిప్స్ అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వదిలి పద అంటూ తనని 2 చేతులతో పైకి లేపి కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు. విశిష్టికి ఒక పక్క వీర ఇచ్చిన షాక్కి మైండ్ బ్లాక్ అవుతోంది, ఇంకోవైపు ఇంత ప్రేమని చూస్తుంటే తనని తానే మర్చిపోతోంది. ఓ గాడ్, ఏం చెప్తున్నాడు? ఇంటర్నేషనల్ మాఫియానా? అసలు ఎలా? అక్కడికి వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదు. ఈయన గారు డైమండ్స్ మాత్రమే అనుకుంటే కుదరదు. ఎన్ని సినిమాలో చూడలేదు? గన్స్, వెపన్స్, డ్రగ్స్ కూడా డీల్ చేయాలి. ఇప్పుడు ఎలా? అసలు ముందు ముంబై వెళ్లకుండా ఆపాలి. ఎస్, ఆ సూరజ్ చెప్పిన డీల్ చేయనివ్వకుండా ఏదో ఒకటి చెయ్యాలి. హో, ఇలా కాదు, మంచి ప్లాన్ వేయాలి. కూల్ విసి కూల్ అనుకుంటోంది. జాన్, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు? ఏంటి నీలో అంత స్పెషల్ అని అడిగింది ఆశ్చర్యంగా. నాకు సేమ్ డౌట్ వచ్చింది. అడిగాను ఆ విలియమ్స్ని. అతను చెప్పిన సమాధానం ఎన్ని నక్షత్రాలున్నా సూర్యుడికి సమానం కావు అని చెప్పగానే, అబ్బో, సూర్యుడు లోకానికి వెలిగిస్తాడు, చీకటి కాదు అంటూ సెటైర్ వేసింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగాడు సీరియస్గా. విశిష్ట వీర బుగ్గలు లాగుతూ, ఇదిగో ఈ కోపమే ఎందుకు? సరే, నేనొకటి అడగనా అన్నది నెమ్మదిగా. ఒకటి కాకపోతే 100 అడుగు, అడిగాక కాదనకూడదు అంటూ మూతి ముడిచింది విశిష్ట. జాన్ అడగటం, డాన్ కాదనటం కూడానా? మనం కొన్ని రోజులు ఇక్కడే ఉందాం ప్లీజ్ అని అడిగింది ముద్దుగా. ఎందుకు? అబ్బా, నాకు నీతో మాత్రమే ఉండాలని ఉంది. కొన్ని రోజులు మన మధ్య ఎవ్వరూ వద్దు ప్లీజ్. ఆహా, రాత్రి నువ్వు ఎన్నిసార్లు అడిగితే కాదనకుండా ఇచ్చానా లేదా అన్నది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? దానికి దీనికి ఏంటి సంబంధం అని అడిగాడు ఆశ్చర్యంగా. అది అంతే డాన్, నువ్వు ఏమనుకున్నా సరే అనగానే, సరే కానీ ఎన్ని రోజులు? లైఫ్లో బయటకు మాత్రం 2 నెలలు. 2 నెలలా? కుదరదు. 10-15 రోజులు అయితే ఓకే. అలాగా? అయితే నీకు అది కూడా 10-15 రోజులకు ఒకసారే అంటూ మొహం తిప్పుకుంది. జాన్, ఏంటిది అలా మాట్లాడతావు? నీకు కొంచెం తిక్కుంది అన్నాడు నవ్వుతూ. విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుంది. ఏంటి అలిగావా అంటూ విశిష్ట బుగ్గలాగి కారాపి, అదిగో గుడి, వెళ్ళిరా, తొందరగా రా అన్నాడు. నువ్వు రా అనగానే, నేనా గుడికా? సమస్యే లేదు, నువ్వు వెళ్ళిరా అన్నాడు సీరియస్గా. అన్నీ నువ్వు అనుకున్నట్లు జరగాలా? పో, నీతో కటీఫ్ అంటూ వెళ్ళిపోయింది విశిష్ట. వీరా నవ్వుకుంటూ, ఐ లవ్ యూ జాన్, నువ్వు వచ్చాక నా లైఫ్ మారిపోయింది, ప్రపంచం కొత్తగా కనపడుతోంది. మన రైటర్ అక్క ఇదే లవ్ డాన్ బాబు అంటోంది. నీకోసం ఏదైనా చెయ్యాలనిపిస్తోంది. కొన్ని రోజుల తర్వాత చూడు, నీకంటూ ఒక ఇల్లు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటా అనుకున్నాడు. గుడిలోకి వెళ్ళిన విశిష్ట, దేవుడా, ఏంటయ్యా ఈ పరీక్ష? నా భర్తని లోకల్ డాన్ నుంచి ఇంటర్నేషనల్ డాన్కి ప్రమోట్ చేశావా? ఎందుకు? నేను మంచి ఉద్దేశంతోనే కదా ఆ రోజు తిరిగి వచ్చాను. నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతోందేంటి? ఇవన్నీ చాలవన్నట్టు వైషు ఎందుకు వస్తోంది? అది కూడా నాకే బంపర్ ఆఫర్ ఇస్తూ. నాన్నతో ఏమో బెట్ కట్టాను, డాన్ చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి? నాకు ఒక దారి చూపించు అంటూ దండం పెట్టుకుంది. తన ఫోన్ రింగ్ అయ్యింది. అన్నోన్ నుంచి. లిఫ్ట్ చేయగానే, ఏంటి డానమ్మ, ఏమైపోయావు? ఏమంటున్నాడు నీ డాన్ అని అడగగానే, ఇదంతా ఫోన్లో చెప్పేది కాదు కానీ నాకు టెన్షన్తో బుర్ర హీట్ ఎక్కిపోతోంది. నువ్వెప్పుడు వస్తావు? తొందరగా రా, నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్ అన్నది. సరే బాయ్ అంటూ కాల్ కట్ చేశారు. విశిష్ట బయటకు వచ్చి చూస్తే కారుంది కానీ వీరా లేడు. ఎటెళ్ళాడు అంటూ చుట్టూ చూసింది. ఫోన్ చేద్దామంటే, ఏ మనిషో, ఫోన్ కూడా వాడడు అనుకుంటూ గొనుక్కుంది. 2 నిమిషాల తర్వాత 4 బుట్టలతో పూలు తీసుకుని వచ్చాడు.
విశిష్ట అవి చూసి ఎందుకు ఇవి అని అడిగింది ఆశ్చర్యంగా. నా జాన్ కోసం అంటూ డిక్కీలో పెట్టి పద అని కారెక్కాడు. తర్వాత ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటుంటే విశిష్టికి మెసేజ్ కేమ్ ఫ్రమ్ కాళీ. సుమ హస్బెండ్ ఆఫీస్ నేమ్ విత్ లొకేషన్ అండ్ వాడి ఫోటో. అది చూసి విశిష్ట అయిపోయావురా, ఆడపిల్లని అంత దారుణంగా ఏడిపిస్తావా, నా డాన్తో నిన్ను అంటూ నవ్వుకొని వీరాతో డాన్ నాకు ఒక చిన్న పని ఉంది వెళ్దామా అని అడిగింది. అంటూ తల ఊపాడు. గంట తర్వాత ఆ ఆఫీస్ దగ్గర ఉన్నారు. అదిగో ఆ ఆఫీస్లో మా ఫ్రెండ్ వర్క్ చేస్తోంది, ఒకసారి కలిసి వస్తాను, జస్ట్ 10 నిమిషాలు సరేనా అంటూ లోపలికి వెళ్ళింది. వీరా కారు దిగి సిగరెట్ వెలిగించి అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. అది ప్రైవేట్ బ్యాంకు. సదరు డోవాగాడు డొమెస్టిక్ వయలెన్స్, అందులో క్యాషియర్. విశిష్ట కామ్గా వెళ్ళి చూస్తోంది. వాడు ఎవరితోనో ఫోన్లో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. నీ ఎంకమ్మ, అక్కడ మా సుముని ఏడిపించి ఇక్కడ నీ లవ్వర్తో ఎగేసుకుంటూ మాట్లాడతావా, అయిపోయావురా అనుకుంటూ వెయిట్ చేస్తోంది. టీ టైం అవ్వగానే డోవాగాడు లేచి బయటకు వచ్చాడు. విశిష్ట కూడా వాడి వెనకే వెళ్ళి టీ ఆర్డర్ చేసింది. వాడి మానాన వాడు టీ తాగుతున్నాడు ఒక టేబుల్ దగ్గర. విశిష్ట కూడా టీ తెచ్చుకుని చుట్టూ చూసింది. ఎవరూ లేరు. కావాలని వాడి టేబుల్కి తగిలి సలసలా కాలే టీ కప్పుని వాడి షర్ట్ మీద పోసింది. అంతే, వాడికి చుక్కలు కనబడ్డాయి. లబో దిబ్బోమంటూ విశిష్ట వైపు చూసి ఏయ్ కళ్ళు కనబడటం లేదా ఈడియట్ అని అరిచాడు. ఏంట్రా కూసావ్, ఈడియట్టా, మర్యాదగా సారీ చెప్పు అన్నది విశిష్ట సీరియస్గా. ఏంటే నీకు సారీ చెప్పేది, టీ ఒలకపోసింది నువ్వు, మళ్ళీ నా మీద రుబాబ్ చేస్తున్నావా అంటూ దగ్గరికి వస్తుంటే విశిష్ట నవ్వుకుంటూ పైకి మాత్రం కంగారు పడుతున్నట్టు డాన్ అంటూ పెద్దగా అరిచింది. అంతే, సిగరెట్ కింద పడేసి వీర ఆ అరుపు వినిపించిన వైపు పరిగెత్తాడు. కరెక్ట్గా అదే టైంకి ఫాఫామ్ డోవా విశిష్ట జుట్టు పట్టుకోబోయాడు. అంతే, అది చూసి వీరాకి పిచ్చి లేచింది. వెళ్ళి వాడిని కాలుతో ఒక తన్ను తన్నేసరికి దూరంగా పడ్డాడు. వీరా వాడి దగ్గరికి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే నా జాన్ని టచ్ చేస్తావరా, అయిపోయావరా అంటూ పైకి లేపి కడుపులో పంచులిస్తుంటే వాడి కేకలికి అందరూ పోగయ్యారు. విశిష్ట ఏడుపు మొహం పెట్టి చూస్తుంటే వాడు ఆశ్చర్యపోతూ వీరాతో బాబు నీకు దండం, ఆ అమ్మాయి ఏం చేసిందో చెప్పు నువ్వు అన్నాడు. తను నా జాన్, ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది అంటూ వాడి చేతులు వెనక్కి మడిచి విరిచేస్తుంటే విశిష్టకి విజిల్ వేయాలనిపిస్తోంది. లేకపోతే ఆడపిల్లని అలా ఎలా ఏడిపిస్తారు, అందులోనూ సుమ లాంటి ఇన్నోసెంట్ని అంటూ వాడి వైపే చూసి కళ్ళెగరేసి నవ్వింది. వాడు ఆ నొప్పికి తట్టుకోలేక మేడం సారీ వదలమని చెప్పండి అన్నాడు. వీరా వాడికి ఆసరికి ఒంట్లో సున్నం లేకుండా వాయదీశాడు. చాలే డాన్ రా, వాడి పాపాన వాడైపోతాడు అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే వీరా వాడి వైపు చూసి వేలు చూపించి మెడ కోసేస్తా అంటూ బెదిరించి వెళ్ళాడు. డోవాగాడికి ఏం అర్థం కాలేదు, స్పృహ కోల్పోయాడు. కారు ఎక్కాక వీరా కోపంగా ఎందుకు వాడి జోలికి వెళ్ళావు అని అడిగాడు. విశిష్ట వాటర్ తాగుతూ నేనెక్కడ వెళ్ళాను, వాడే వచ్చాడు అన్నది బొంగుమూతి పెట్టి. నాకు అన్నీ తెలుసు, నువ్వే వాడిని ఏదో కదిలించావు అన్నాడు అనుమానంగా. అన్నది తల అడ్డంగా ఊపుతూ. నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తా అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఈయనకి ఎలా తెలిసింది నేనే వాడి జోలికి వెళ్ళానని, హౌ అబ్బా అని తింకుతుంటే అంత ఎక్కువగా ఆలోచించకు, వాడిని కొడుతున్నప్పుడు డౌట్ వచ్చింది ఎక్కడో చూశానే అని. కాళీగాడి ఫోన్లో వాళ్ళ చెల్లి పెళ్లి ఫోటోలో చూపించాడు ఓ పారి. నేను ఇంట్రెస్ట్గా చూడలేదు కానీ వీడి మొహం గుర్తుంది. అప్పుడు అనుకున్నాను నువ్వే ఏదో చేసి ఉంటావని అన్నాడు. ఫాఫామ్ డిజైనర్ పాపకి షాక్తో మాటలు రాకపోయా. ఈ తెలివి చెట్టలు చూసే సదరు విలియమ్స్ సచ్చినోడు ఇంటర్నేషనల్ డాన్ లిస్ట్లో వేసుంటాడు అని తిట్టుకుంది. దెబ్బ తగిలిందా అని అడిగాడు వీరా ప్రేమగా. లేదు, అంత ఛాన్స్ ఎందుకు ఇస్తాను, వీరా ది డాన్ వైఫ్ ఇక్కడ అంటూ నవ్వింది. రండి రండి యూకేకి వెళ్దాం. సురేంద్ర అంకుల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి వైషు కాల్ చేసిన వరకు ఏం జరిగిందో చూద్దాం. వైషు ఫోన్ రాగానే కంగారుగా హాస్పిటల్కి వచ్చారు సుచిత్ర, సిద్ధు. సుచిత్ర ఏడుస్తూ ఏమైంది అని అడిగింది. వైషు జరిగింది చెప్పగానే సిద్ధు పట్టరాని కోపంతో నువ్వెందుకే కారు దిగావు అసలు అని అడిగాడు. అంటే బావా తెలిసిన వాళ్ళు కనపడేసరికి అని చెప్పేసరికి సిద్ధు తనని గోడకు లాక్ చేసి ఎవరే నీకు తెలిసిన వాళ్ళు మాకు తెలియకుండా అని అడిగాడు ఇంకా కోపంగా. సుచిత్ర వచ్చి రేయ్ వదులు తనని అంటూ లాగేసరికి నీకు తెలియదు, నువ్వు ఆగు మామ్,
దీని వేషాలు నీకేం తెలుసు? ఒకరోజు షాపింగ్ మాల్లో, ఇంకో రోజు రెస్టారెంట్లో ఇదే చెప్పింది అంటూ కోపంగా చూస్తుంటే, ఇప్పుడు అది కాదు ముఖ్యం, నువ్వు పద అంటూ సిద్ధు చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్ళింది సుచిత్ర. కుడికాలు బాగా బెనికింది. ఇంకా అంతా నార్మల్ అని యూకే డాక్టర్ బాబు చెప్పడంతో తల్లి కొడుకులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే క్యాబ్స్ కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి సిద్ధు నెంబర్కి ఫోన్ చేశారు. మామ్, ఇవాళ ప్రాజెక్ట్ క్లయింట్స్కి సబ్మిట్ చేయాలి. నేను ముందు బీటీపీకి వెళ్ళి అటు నుంచి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మనం పోలీస్ స్టేషను అంటాము, యూకేలో బీటీపీ అంటారని గూగుల్ మత టోల్డ్. వైషు సుచిత్రతో, అత్త నా తప్పేమీ లేదు అంటూ ఏడుస్తుంటే సుచిత్ర తన కళ్ళు తుడిచి, ఏడోకు బంగారం, నాకు తెలుసు మామకి ఏం కాలేదు అండ్ ఆ వెధవల్ని క్యాబ్స్ పట్టుకున్నారని ఫోన్ వచ్చింది. బావ కోపంతో అలా అంటున్నాడు, నువ్వు పట్టించుకోకు సరేనా అంటూ సురేంద్ర దగ్గరికి వెళ్ళింది. సిద్ధు బీటీపీకి వెళ్ళి ఎంక్వైరీ చేసి తెలిసింది ఎవరో మనీ ఇచ్చి కొట్టమన్నారని. ఎంత అడిగినా చెప్పలేదని 2 డేస్లో కనుక్కుంటామని చెప్పడంతో రామ్స్కి వెళ్ళాడు. అక్కడ ఇంకా టెన్షన్. సోనాకి అలాట్ చేసిన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయ్యింది, కానీ ఫైనల్గా ఏదో మిస్ అవుతుందనిపిస్తోంది. సిద్ధు అందరి మీద అరిచేస్తుంటే సోనా సిద్ధు దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని, సార్ రిలాక్స్, జస్ట్ రిలాక్స్ అంటూ జ్యూస్ ఇచ్చి, ముందు మీరు తాగండి అన్నది. సిద్ధు తాగేసి, ఇంకో 2 అవర్స్ మాత్రమే మనకి టైం సోనా అన్నాడు సీరియస్గా. ఐ నో సార్, మీరు ఒకసారి ఈ క్యాబిన్కి రండి అంటూ ముందుకు నడుస్తుంటే ఈ సిద్ధు బావ తన వెనకే వెళ్ళాడు. సార్, మీకు కొన్ని విషయాలు చెప్పాలి, అవి చెప్పే టైం ఇది కాదు, అయినా తప్పదు అంటూ తన ల్యాపీ ఓపెన్ చేసి చూడండి అన్నది. అందులో వైషు లంచ్ టైంలో చుట్టూ చూసి సోనా ల్యాపీలో పెన్ డ్రైవ్ పెట్టి ఏదో కాపీ చేస్తోంది. 10 నిమిషాల తర్వాత ఎస్ అంటూ నవ్వుకుంటూ ఆ పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోయింది. అది చూసి సిద్ధు కోపంతో టేబుల్ మీద గట్టిగా పంచ్ ఇచ్చాడు. ఫాఫామ్ దెబ్బ బాగానే తగిలింది. అది చూసి సోనా, సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, తను చిన్న పిల్ల, నా మీద కోపంతో అలా చేసింది, అయినా తప్పు నాదే సార్, తనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎప్పటికైనా ఎండి తనే కదా అని ట్రైనింగ్ ఇచ్చినట్లు ఉంటుందని అంటూ ఆగింది. అర్థమైంది, తన సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రాజెక్ట్ సంగతి తేల్ని అన్నాడు సీరియస్గా. సోనా తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక పెన్ డ్రైవ్ తీసి, మీరు టెన్షన్ పడకండి సార్, నేను ఆల్రెడీ ఎప్పటికప్పుడు బ్యాకప్ చేశా, నిన్న నైట్ అంతా కూర్చొని ఫైనల్గా మొత్తం ప్రోగ్రామింగ్ ఫినిష్ చేశా అంటూ ల్యాపీకి కనెక్ట్ చేసింది. సిద్ధు అది మొత్తం చూసి సంతోషంగా థ్యాంక్ యూ సోనా అంటూ హగ్ చేసుకున్నాడు. వెంటనే వదిలి, ఓకే ఇది వనమాలికి అలాట్ చేసింది మెర్జ్ చేసి మొత్తం ఫైనల్ కాపీ రెడీ చేయి క్విక్ అన్నాడు. ఓకే సార్ అంటూ వెళ్ళిపోయింది సోనా. సిద్ధు క్లయింట్కి కాల్ చేసి ఇంకో 2 అవర్స్లో రామ్స్కి రమ్మని ఇన్వైట్ చేశాడు. తర్వాత సుచిత్రకి కాల్ చేసి సురేంద్ర పొజిషన్ అడిగి తెలుసుకున్నాడు. అమ్మయ్య, థ్యాంక్ గాడ్, మొత్తానికి నేను అనుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చి నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నీ మాకే ఇవ్వాలి అనుకున్నాడు. ఈవినింగ్ క్లయింట్స్ రావడం, వాళ్ళకి ప్రాజెక్ట్ నచ్చడం, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వీళ్ళకే ఇస్తూ కాంటాక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నైట్ సంతోష్ వాళ్ళ ఇల్లు. మధ్యలో వీడెవడ్రా అనుకునేరు. విలన్కి సన్, స్మాల్ విలన్ అన్నమాట. మొదట్లో వచ్చాడు, ఫోన్ ఫ్రమ్ ఇండియా మాట్లాడుతున్నాడు. అటు నుంచి తన ఫాదర్ ఈ స్టోరీలో మెయిన్ విలన్ మిస్టర్ రంగనాథ్. ఏరా 3 సంవత్సరాలు అయింది, ఆ రామ్స్ని నామ రూపాలు లేకుండా చేస్తానని వెళ్ళి వాళ్ళ కంపెనీలోనే పెద్ద పోటుగాడుల శపథాలు చేశావు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ప్రాజెక్ట్ వాళ్ళకే వెళ్ళింది. నువ్వు ఇంత సన్నాసివని తెలియక అనవసరంగా అంత చదువు చదివించా అంటూ రంకెలు వేస్తున్నాడు. సంతోష్ కోపంగా, డాడ్ ఇందులో నా తప్పేముంది? అక్కడికి వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళలో ఒకళ్ళు మన వాళ్ళే, తన వల్లే ఇదంతా అంటూ మొహం చిన్నబుచ్చుకుని ఓ పెగ్గు వేశాడు. తను ఆడపిల్ల అయి ఉంటుంది, ఇంకేముంది, అందంగా ఉంటే నీకు మైండ్ పనిచేదాయే, దాని మాయలో పడి అంటూ ఇంకా తిడుతుంటే, ఇంకా ఆపు డాడీ, నువ్వు మాత్రం జైలు నుంచి వచ్చి 10 రోజులవుతోంది. ఆ విక్రమ్ ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగుతా అంటూ వీరంగం వేశావుగా, ఏమైంది అని అడిగాడు కోపంగా. అదే పనిలో ఉన్నారా, వాడికి దేవుడే వేశాడు శిక్ష. నీకు తెలుసుగా, వాడి పెద్ద కూతురికి ఆ సిద్ధుగాడినిచ్చి పెళ్లి చేస్తుంటే ఒక రౌడీ వచ్చి తాళి కట్టాడు. వాడి పేరు వీరా. వాడు నాకన్నా డేంజర్ అని విన్నాను. ఏదో ఒకరోజు వాడే ఈ విక్రమ్ని రోడ్డు మీదకు లాక్కొస్తాడు అంటూ నవ్వాడు. అబ్బా, ఆ బ్యూటీ విశిష్టని చేసుకుంది ఒక రౌడీనా అంటూ ఓ తెగ ఫీల్ అయ్యాడు సంతోష్.
అసలు నిన్ననాలి డాడ్. ఆ ఆలోచన ఏదో నీకే వచ్చుంటే ఆ రౌడీ బదులు నేనే కట్టేవాడిని తాలి. ఆ విక్రమ్ సంగతి తేల్చేవాడిని అన్నాడు సీరియస్గా. అప్పుడు కానీ ఆ వీర చేతిలో నువ్వు చావవు. ఇప్పుడు చెబుతున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. 3 రోజుల క్రితం ఆ విక్రమ్ వీరాని అరెస్ట్ చేయమని తన ఫ్రెండ్ ఒక ఆయనకి చెప్పాడు. ఆయన పనీంద్ర అని డీజీపీ. ఆ వీరాని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఆ అమ్మాయిని యూకేకి, అదే సురేంద్ర దగ్గరికి పంపాలని ప్లాన్. అది విని సంతోష్, అంటే తను యూకే వస్తుందా అని అడిగాడు ఆనందంగా. రేయ్, అదే చెప్తున్నా, విని చావు పింజారి వెదవా. అయితే ఆ డీజీపీకి అప్పటికే ఆ వీర అంటే కోపం. ఇంకా ఆ వీరకి చాలామంది శత్రువులు ఉన్నారు. త్రినాథ్ అని లోకల్ డాన్, వాడి మనిషి రోని, ఇంకా అంటూ కళ్ళ నేమ్ కూడా చెప్పాడు. వీళ్ళంతా కలిసి ఆ డీజీపీకి కొంత అమౌంట్ ఇచ్చి ఆ వీరాని ఎత్తుకొచ్చారు. ఎత్తుకొచ్చినంతసేపు పట్టలేదు సంబరం. వాడు మాయలోడు కాదు. 2 అంటే 2 నిమిషాల్లో అందరినీ మడతెట్టేసి వెళ్ళిపోయాడు. ఆడు మగాడు అనగానే సంతోష్కి మండిపోతోంది. అయితే ఇక్కడ వీళ్ళందరికీ శత్రువు ఆ వీర కాబట్టి ఒక్కటయ్యారు. నాకు శత్రువులు ఆ విక్రమ్, సురేంద్ర. నేను జైలు నుంచి రాగానే నన్ను వెంట పెట్టుకుని మరీ వచ్చాడు ఆ త్రినాథ్. నాతో ఏం పని అని అడిగితే విక్రమ్ని దెబ్బతీయడానికి అని చెప్పాడు. నేను సంతోషంగా ఎగ్గేసుకుంటూ వీళ్ళతో వచ్చాను. వచ్చాక తెలిసింది వీళ్ళకంటే ఆ వీరనే నయమని. దెబ్బకి విక్రమ్ పరువు తీశాడు. వాడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మొన్న ఇంటికి వెళ్ళి బెదిరించాడు. వాడు విలన్ అంటే అన్నాడు నవ్వుతూ. సంతోష్కి ఇంకా మండుతోంది. సరే, నేను ఓ నిర్ణయానికి వచ్చాను. నేను పోయి ఆ వీరతో చేతులు కలుపుతా, విక్రమ్ మీదకి రెచ్చగొడతా. దెబ్బకి సురేంద్ర కూడా వస్తాడు. ఈ వీరతో అందరికీ ఓ రౌండ్ ఇప్పించి నా పగ తీర్చుకుంటా. ఇంకెందుకు నువ్వు అక్కడ, కంపెనీ అమ్మేసి మూటా ముళ్ళ సర్దుకుని వచ్చేయి అంటూ కాల్ కట్ చేశాడు. అది విని సంతోష్, అప్పుడేనా? ఆ సిద్ధు గడికి బుద్ధి చెప్పాలి, రామ్స్ని క్లోజ్ చేయాలి, అప్పుడు వస్తా ఇండియా అనుకుంటూ ఓ వంకర స్మైల్ పడేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సురేంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తెచ్చారు. సురేంద్ర, సుచిత్ర బెడ్రూమ్లోకి వెళ్ళగానే వైషు తన రూమ్లోకి వచ్చింది. సిద్ధు తనతో, ఏయ్ ఆగవే, ఎక్కడికి ఓ ఎగేసుకుంటూ వచ్చేస్తున్నావు? నువ్వు ఆఫీస్లో చేసిన నిర్వాకం మొత్తం చూశాను. నీ వల్లే ప్రాజెక్ట్ కొంచెంలో మిస్ అయ్యింది. డాడీకి, మామ్కి ఏమి చెప్పను. ఏం చెప్తావో నువ్వే చెప్పుకో. ఇక నుంచి నువ్వు ఆఫీస్కి రావడానికి వీల్లేదు. అండ్ నీ ఎగ్జామ్స్ అయిపోయాక చెప్తా నీ సంగతి అన్నాడు సీరియస్గా. ఏంట్రా నువ్వు చెప్పేది, అంతుందా నీకు అంటూ కోపంతో మీదకు వచ్చింది. ఇదిగో ఈ పొగర తగ్గిస్తా. పోనీలే, బీటెక్లో నుంచి ర్యాంక్ ఉంది, నీ గోల్స్ కూడా హై లెవెల్లో అని రామ్స్లో ఛాన్స్ ఇస్తే దానిని మిస్యూజ్ చేస్తున్నావు. నీ కర్మ, నీకు ఎక్కడ జాబ్ రాకుండా చేస్తా అన్నాడు. అబ్బా చా, అంతుందా? నేను అసలు ఇక్కడికి వస్తే కదా నువ్వు నీ తొక్కలో ఐడియాస్ అప్లై చేసేది. ఒరే ఎద్దు, నేను ఇంకో 3 డేస్లో ఇండియా వెళ్తున్నా కదా, ఇంకెప్పుడు తిరిగిరాను. నీ అంతటా నువ్వే వచ్చి, వైషు ప్లీజ్ వైషు రా, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని బ్రతిమలాడిన రాను అన్నది. నీ ఫేస్కి అంత ఉందని అనుకుంటున్నావా? వెళ్ళవే, రాకపోతే ఇంకా మంచిది అంటూ వెళ్ళిపోయాడు. వైషు కోపంగా, అసలు ఇదంతా ఆ వీర వల్లనే వచ్చింది. తనే కనుక మా లైఫ్స్లోకి రాకపోతే ఈ పాటికి నా లైఫ్ వేరేలా ఉండేది. చెప్తా, నేను ముందు నుంచి అనుకున్నట్టే అక్కని తనని విడదీసి అప్పుడు చెప్తా ఈ సిద్ధు ఎద్దు సంగతి అనుకుంది. అది మ్యాటర్. విసిరా వరల్డ్. విశిష్టని ఇంట్లో దించి, వీరా, జాన్, నాకు విలియమ్స్ ఒక పని చెప్పాడు, అది కంప్లీట్ చేసి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా అన్నాడు. సరే అంటూ లోపలికి వెళ్తూ కావాలని కాలు జారిపడి డాన్ అంటూ కేక పెట్టింది. వీర తన దగ్గరకు వచ్చి, చూసుకుని నడవచ్చు కదా, లే అంటూ చెయ్యందించాడు. విశిష్ట లేవలేక లేస్తూ, నా వల్ల కావడం లేదు అన్నది. వీర తనని 2 చేతులతో పైకి లేపి లోపలికి తీసుకెళ్లాడు. డోర్ తీయడానికి కీస్ ఏవి అని అడిగాడు. విశిష్ట వీర బుగ్గకి ముద్దు పెట్టి, చాలా అని అడిగింది. ఓయ్, నేను కీస్ అడిగాను, కిస్ కాదు అన్నాడు నవ్వుతూ. అంటూ చీర చెంగు జరిపింది. వీర అటు చూసి, ఎక్కడా అని అడిగాడు. పౌచ్ చూపించింది. వీర తనని దించి పౌచ్లో నుండి కీస్ తీసి డోర్ ఓపెన్ చేశాడు. నొప్పి అంటూ మూలుగుతూ పోయి సోఫాలో పడుకుంది. అబ్బా జాన్, నేను వెళ్ళాలి, నువ్వు అలా ఉంటే ఎలా వెళ్ళను అని అడిగాడు. నేను వెళ్ళొద్దని నేను ఎప్పుడు చెప్పాను అమ్మా అంటూ నడుం పట్టుకుంది. ఏమైంది అంటూ దగ్గరికి వచ్చాడు.
నడుం పట్టేసింది, లోపల జల్ ఉంది, తెచ్చి రాయి అన్నది. వీరా లోపలికి వెళ్ళి తెచ్చి ఇచ్చి, ఈ ఒక్కసారికి రాసుకో జాన్ అంటూ వెళ్ళిపోతుంటే విశిష్ట సరే అంటూ తన ఎదురుగానే కొంగు జరిపి నడుము చూపిస్తూ జెల్ రాస్తోంది. అంతే, అంత సన్నని బుజ్జి క్యూట్ రొమాంటిక్ నడుము చూశాక డాన్ బాబు సరే నేను రాస్తా, ఇటివ్వు అంటూ జెల్ తీసుకుని రాశాడు. ఆ చిన్నగా అంటూ మూలిగింది. షో జాన్, నువ్వు అలా చేస్తే నేను ఎలా వెళ్ళాలి అంటూ తల పట్టుకున్నాడు. విశిష్ట నవ్వు ఆపుకుంటూ అయ్యో నువ్వు గట్టిగా ప్రెస్ చేసావు, సుకుమారంగా రాయాలి అన్నది. వీరా చూపు విశిష్ట నడుం మీద నుంచి వెళ్ళటం లేదు. సరే డాన్, నా అవస్థ నేను పడతాను కానీ నువ్వెళ్ళు అంటూ చెంగు ఇంకా జరిపింది. అంతే డాన్, ఇదిగో నువ్వు ఇలా చేస్తే కష్టం అంటూ కళ్ళు మూసుకుని జల్ రాశాడు. డాన్, రాత్రికి వచ్చేస్తావా అని అడిగింది ముద్దుగా. ఇంకా నా వల్ల కాదు అంటూ విశిష్టని పైకి లేపి లోపలికి తీసుకెళ్లాడు. బెడ్ మీద దించి షర్ట్ తీసేశాడు. అయ్యో విలియమ్స్ వెయిట్ చేస్తాడేమో నీకోసం అన్నది జాలీగా ఫేస్ పెట్టి. ఏదో ఒకటి చెప్తా అంటూ తనని ఆక్రమించుకున్నాడు. పర్లేదు నువ్వెళ్ళు అంటూ తోస్తుంటే షూ అంటూ లిప్స్ అందుకున్నాడు. ఇలా 1 రోజు ఆపుతాను, 2 రోజులు ఆపగలను, ప్రతిసారి కాదుగా, దీనికి శాశ్వతంగా పరిష్కారం ఆలోచించాలి అనుకుంది విశిష్ట. జాన్ ఐ లవ్ యూ అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు. లవ్ యూ టు మై బేబీ అంటూ తనని అల్లుకుపోయింది విశిష్ట. మన విశిష్ట ఇంకా ఎన్ని ప్లాన్లు వేసిందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.